రండి దేవుని యొక్క వాక్యం నుండి ఆరాధనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఆరాధనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాల్లో కొన్ని విషయాలు మనం చదువుకుంటూ వచ్చాం. ఏంటవంటే 7 సంఘాలు. మొదటి సంఘం పేరేంటి? ఎఫెసు. రెండవ సంఘం పేరేంటి? స్మరణ. మూడవ సంఘం పేరేంటి? పెర్గమ. నాలుగవ సంఘం పేరేంటి? థియతైరా. ఐదవ సంఘం పేరేంటి? సార్దిస్. ఆరో సంఘం పేరేంటి? ఫిలదెల్ఫియా. ఏడవ సంఘం పేరేంటి? సో 7 సంఘముల గురించి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికే 6 సంఘాలు అయిపోయి ఇక 7వ సంఘం గురించి మనం ధ్యానిస్తున్నాం. 7వ సంఘం పేరేంటి? లవోదికయ. లవోదికయ అనగా అర్థం ఏంటి? ప్రత్యేకగాంచిన ప్రత్యేక గృహమైనటువంటి ప్రకృతి అంతా ఒక సంబంధమైన విధానాలు మనం చూస్తూ వస్తున్నాం. అయితే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఏమని ఉందంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో నీ క్రియలను నేను ఎరుగుదును. కాబట్టి గత కొన్ని రోజుల నుంచి ఇప్పటికే 11 వారాలు లవోదిక సంఘం గురించి మనం ధ్యానించాం. ఈరోజు 12వ వారం ఏంటంటే ఒక మాట రాయబడుతూ వచ్చింది. గత వారం కూడా నీ క్రియలని మనం ధ్యానించుకుంటాం. ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం ఒక చక్కటి మాట మనకు బయలుపరుస్తూ వస్తుంది. ఏంటా మాట అంటే, నీవు చదవండి ఆ మాట. 15వ వచనము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనా లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానే ఉండినా మేలు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడినటువంటి ఒక మాట ఏంటంటే, బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమన్నదంటే, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఏదో ఒక ఉండినా మేలే. దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, ప్రియులారా, బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. స్విచ్ చేయండి. బైబిల్లో ఒక మాట మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుందంటే, ప్రియులారా, కొద్ది దూరం పెట్టండి బాక్స్, ఆ రెడ్ కార్పెట్ దగ్గర పెట్టండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుంది? ఓకే, వదిలేను. ఏమని రాయబడుతుందంటే ఒక మాట ఇక్కడ ఉంది. నీవు నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేదు. కాబట్టి ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటంటే, ఏ మాటను చూస్తున్నాం ఇప్పుడు? నీవు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు నీవు అని? లవోదికయలో ఉన్న సంఘం గురించి మాట్లాడుతున్నాడు. నీవు అని అంటున్నాడు. నీవు అని ఎందుకు అంటున్నాడంటే, లవోదిక సంఘం యొక్క స్థితిగతులను జ్ఞాపకం చేయడానికి ప్రత్యేకంగా నీవు అని ఎందుకు అంటున్నాడంటే, లవోదిక ఏ స్థితిలో ఉందో దాని గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి? లవోదిక గురించి. లవోదిక యొక్క స్థితి ఎలా ఉంది, ఏ స్థితిలో లవోదిక ఉందో ఆ స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందండి? లవోదిక నీవు అంటే అర్థం ఏంటి? దాని స్థితిగతులు ఎలా ఉంది. ఇప్పుడు మనల్ని నీవు అని మాట్లాడామనుకో, అంటే మనల్ని మాట్లాడినట్టే కదా. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, లవోదిక సంఘముని గురించి మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు అంటాడు కదా, నీవు అని మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నీవు. సో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే, ఎవరి గురించి? లవోదిక సంఘము గురించి. నీవు ఎందుకు అన్నాడంటే, నీవు అంటే లవోదిక సంఘం ఏ స్థితిలో ఉన్నది, ఒకప్పుడు సంఘముగా చేర్చబడక మునుపు కానీ ఒకప్పుడు స్థితిగతులు ఎలా ఉండే అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు ఇచ్చిన ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ వందనాలు, ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికి ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు, వాక్యం మీద నేనైతే నిష్ప్రయాసమైన వాడిని. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కళలు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకోమని నాతో మాతో మీరు మాట్లాడండి. దేహ బలహీనతలు కలిగిన వాడిని, గ్యాస్ ప్రాబ్లం, టెన్షన్స్, అనేక బలహీనతలు కలిగిన వాడిని,
ఈ బలహీనతను బట్టి పరిచర్యకి నష్టం రాకుండా కాపాడండి. నేనైతే బలహీనుణ్ణి, నా మీద విధించిన శిక్షను మీరు కొట్టివేశారు. నాకు ప్రభా పునరుద్ధాన శక్తి బలాన్ని ఇచ్చే దేవుడు, నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలను పౌలు అంటున్నాడు. అట్టి రీతిలో మీ బలాన్ని పొంది మీ పరిచర్య చేసే బిడ్డగా సిద్ధపరచండి. ఏవైతే నా దేహంలో బలహీనతలు నాకు అడ్డుగా వస్తున్నాయో, మీకు నాకు అడ్డుగా వస్తున్న బలహీనతలన్నింటినీ మీరు క్షమించండి. మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. పవిత్రమైనటువంటి మీ పావన రక్తము ద్వారా నా బలహీనతలు కడగండి, పరిశుద్ధపరచండి. ఈ సమయంలో వచ్చిన నీ ప్రజలకి అవసరమైన వాక్యము పరలోకం నుండి మీరు అనుగ్రహించండి. దేవా, వాక్యం ధ్యానించడం కొరకై నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీద నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని, దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు యజమానురాలి వైపు చూస్తున్నట్లు నా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందమని మాతో మీరు మాట్లాడిన ప్రభువా, మీ ఉద్దేశాలు మీ ఆలోచనలు బయలుపరచమని, శత్రువు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోండి. ఈ దినం పరిచర్య ద్వారా పూర్తిగా శత్రువు లయపరచబట్టాన్ని సహాయం చేయండి. మేము ఎట్లా ఆరాధించాలో బయలుపరచండి. కనబడే బగలో శాతాన్ని తీసుకొచ్చే ప్రతి అంధకార శక్తులు, ప్రతి ఆలోచనలు, ప్రతి పరిస్థితులు, ప్రతి టెన్షన్స్ కూడా యేసుక్రీస్తు నామముపేట లయపరచమని, ఈ రోజు జరగబోతున్న ఈ కూడికంతా దీవించి శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని నాతో మీరు మాట్లాడమని, పరిచర్యలో తోడుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు నామముపేట శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే ప్రియులారా, ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుందంటే, నీవు అని లవోదిక సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నీవు అంటే అర్థం ఏంటంటే, ఏ స్థితిలో లవోదిక ఉందన్న దాని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. లవోదిక అసలు ఏ స్థితిలో ఉంది అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, మొట్టమొదటిగా చూసినట్టయితే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మొదటి మాటను మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్న లవోదిక సంఘము, దాని స్థితిగతులు ఏ కోణంలో ఉండే అంటే నీవు అని ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు అంటే అర్థం ఏంటి? లవోదిక సంఘము ఏ స్థితిలో ఉందని ప్రభు మాట్లాడుతున్నాడు. లవోదిక సంఘం ఏ స్థితిలో ఉంది? మొట్టమొదటిగా ఇక్కడ చూసినట్లయితే నీవు అని మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే మోసపోయిన స్థితిలో ఉంది. ఎలా ఉంది? మోసపోయిన స్థితిలో. నిజంగా ఓ రకంగా చెప్పాలంటే, మానవుడిని దేవుడు ఎందుకు సృజించుకున్నాడు? తన మహిమ కొరకే దేవుడు సృజించుకుంటూ వచ్చాడు. ఎందుకొరకు? తన మహిమ కొరకే. తన మహిమ కొరకే మానవుని దేవుడు సృజించుకున్నప్పుడు, ఈ లవోదిక సంఘము, దాని యొక్క చరిత్రలో దాంట్లో ఉండవారందరూ దేని కొరకు నిర్మించబడ్డారు? దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు నిర్మించబడ్డారు. కానీ ఇప్పుడు చరిత్ర చూడగా లవోదికలో ఉన్న ప్రజలు ఎలా ఉండారంటే మోసపోయినటువంటి స్థితిలో ఉండారు. ఎలాంటి స్థితిలో ఉండారు? పూర్తిగా మనం అర్థం చేసుకుంటే లవోదికలో ఉన్న పరిస్థితులు, ప్రజలు మోసపోయినటువంటి అనుభవం ఉండాలి. ఒక రకంగా ఎన్నో పరిస్థితుల నుండి, ఎన్నో వాటి నుండి మోసపోతున్న అనుభవం కనపడుతుంది. కాబట్టి లవోదికలో ఉన్న ప్రజల యొక్క చరిత్రలో మనం అర్థం చేసుకున్నట్లయితే, వారి యొక్క జీవిత చరిత్ర, వారి యొక్క విధానం, వారి యొక్క ప్రస్థానం మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా వారు ఏ స్థితిలో ఉండాలంటే మోసపోయినటువంటి స్థితిలో ఉండాలి. ఏ స్థితిలో? మోసపోయిన స్థితిలో. సాతాను ద్వారా, సాతాను యొక్క మాయను బట్టి, సాతాను యొక్క కుయుక్తును బట్టి, సాతాను యొక్క ఉద్దేశాన్ని బట్టి మోసపోయిన స్థితిలో లవోదికలో ప్రజలు ఉంటూ వస్తున్నారు. ఒకనొకప్పుడు సాతానుడి ద్వారా మనం కూడా మోసపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు, మనల్ని కూడా సాతానుడు దేవుణ్ణి తెలుసుకోకుండా, దేవుని కార్యాల్లో నిలవబడుకోకుండా మనల్ని కూడా సాతానుడు మోసం చేసిన అనుభవం మనలో ఉంది. ఒకప్పుడు లవోదిక స్థితిగతులు ఎలా ఉండే అంటే మోసపోయినటువంటి అనుభవం ఉంది. సో మనం కూడా ఒకప్పుడు మోసపోయిన స్థితిలో ఉన్న మనం, అంటే లోకాన్ని బట్టి కానీ, పాపాన్ని బట్టి కానీ, ఇంకా అనేక కోణాలు బట్టి కానీ, సాతాను బట్టి మోసపోయిన స్థితిలో ఉన్న మనం, ఈరోజు మన స్థితిగతులు ఎలా ఉండే అంటే ఆ మోసము నుండి మనం తప్పించబడి, ఏదైతే సాతాను ద్వారా మోసపోయామో ఆ మోసపోయినటువంటి స్థితిని బట్టి తప్పిపోయిన మన జీవితాన్ని
యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ మోసపోయిన మన జీవితాన్ని అంతటిని కూడా తీసివేసి మంచి మార్గంలో పెడుతూ వచ్చాడు. ఇది మొదటిది. లవోదిక స్థితి ఎలా ఉందంటే మోసపోయిన స్థితిలో ఉంది. ఆ లవోదిక స్థితిగతుల్ని ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి లవోదిక స్థితిగతులను మార్చాడు. ఇది మొదటిది. ఇక రెండో మాటను చూద్దామండి. ఇక రెండోదిగా చూసినట్టయితే లవోదిక ఎలా ఉంది. ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి కయ్యూను చెప్పే మాట ఏంటంటే, నా దోష శిక్ష నేను భరించలేనంత. నాకు కుర్చీ ఇస్తారా? ఒక కుర్చీ. కాబట్టి కయ్యూని యొక్క చరిత్ర ఎలా ఉందంటే, రెండో విషయాన్ని చూస్తున్నాం. దేశ దిమ్మరుగా ఉండే అనుభవాన్ని చూస్తున్నాం. ఎలా ఉన్నాడు? దేశ దిమ్మరుగా. అర్థం చేసుకోండి, లవోదిక యొక్క స్థితిగతి ఎలా ఉందంటే, రెండోదిగా దేశ దిమ్మరుగా ఉంది. అంటే దిక్కుదోచనిదిగా, ఎందుకు పనికిరానటువంటిదిగా, ఏం చేయలేనటువంటి స్థితిలో లవోదిక సంఘం ఉంటూ వచ్చింది. ప్రియులారా, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి, లవోదిక సంఘము నీవు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ స్థితిలో ఉంది? మొట్టమొదటిగా మోసపోయిన స్థితిలో ఉంది. రెండు, లవోదిక సంఘం ఏ స్థితిలో ఉందంటే దేశ దిమ్మరుగా ఉంటుంది. కాబట్టి దాని స్థితిగతులు చూడగా ఇక ఎందుకు పనికిరాని అనుభవంలో, ఎందుకు పనికొచ్చే అనుభవంలో లేకుండా నిస్సహాయ స్థితిలో ఉంటుంది ఈ యొక్క లవోదిక సంఘం. దేశ దిమ్మరుగా అంటే పని పాట లేకుండా ఖాళీగా, అంటే దేవుని సమయాన్ని పోగొట్టుకున్నదిగా కనబడుతుంది. ఒకప్పుడు దానికి ఆ సమయం లేదు. లవోదిక ఒకప్పుడు దేవుని సమయం, దేవుని సన్నది అన్నది లేదు. కాబట్టి ఇక్కడ కయ్యూని ఏ రీతిలో అయితే జీవిస్తూ వస్తున్నాడో అట్టి జీవితాన్ని లవోదిక సంఘము కూడా కలిగి ఉంది. ఒకప్పుడు మొట్టమొదటిగా మోసపోయిన స్థితిలో ఉంది. రెండు, లవోదిక సంఘం ఎలాంటిదంటే మనం చూస్తూ వస్తున్నాం. ఏ స్థితిలో ఉంది? దేశ దిమ్మరుగా ఉంటూ వస్తుంది. దాన్ని మనం చూస్తున్నాం 4వ అధ్యాయం 12వ వచనంలో. ఆదికాండం 4:12 రాయబడిన మాట ఏంటంటే దేశ దిమ్మరి. సో తన స్థితిగతులు చూడగా ఆదికాండం 4:12 ప్రకారం ఓ రకంగా చెప్పాలంటే ఎవరు తనకు సహాయం చేయడానికి లేదు, ఎవరి ద్వారా సహాయం పొందడానికి కూడా లేదు. అటువంటి స్థితిలో లవోదిక సంఘం ఉన్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఇది రెండో మాట. మూడోదిగా చూసినట్టయితే ఆదికాండము 3వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 3:11. అందుకైన నీవు దిగంబరువని నీకు తెలిపిన వాడెవడు. కాబట్టి ఇక్కడ మూడోదిగా చూస్తున్నాము, లవోదిక సంఘం ఎలా ఉందంటే దిగంబర తత్వాన్ని కలిగి ఉంది. ఎలా ఉంది? దిగంబరిగా. సో లవోదిక సంఘము దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు పైవచ్చు ప్రభు ఇచ్చినటువంటి వస్త్రాలను కోల్పోయింది. లవోదిక సంఘం ఎలా ఉందంటే ప్రభు ఇచ్చే వస్త్రాలు అన్నింటినీ ఏం చేసింది? కోల్పోతూ వచ్చింది. ప్రభు ఏ వస్త్రాలు అయితే ఇస్తున్నాడో, ప్రభు ఏ వస్త్రాలు అయితే ఇచ్చాడో వాటిని కోల్పోతూ వచ్చింది. సో ప్రభు ఇచ్చే వస్త్రాన్ని కోల్పోవటం ద్వారా ఈ లవోదిక సంఘం ఎలా ఉందంటే దిగంబరిగా ఉన్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఎలా ఉంది? దిగంబరిగా. లవోదిక యొక్క సంఘం యొక్క స్థితిగతులు మనం చూడగా, దాని యొక్క విధానం, దాని యొక్క ప్రణాళికను మనం చూడగా దిగంబరిగా ఉంది. అంటే ఇచ్చిన వస్త్రాలు కోల్పోయింది. ఏవైతే ప్రభు ద్వారా వస్త్రాలు ఇవ్వబడుతూ వచ్చినాయో, మహిమ కలిగినటువంటి వస్త్రాలు కానీ మహిమకరమైన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వబడుతూ వచ్చినాయి. ఏవైతే మహిమకరమైన వస్త్రాలు ఇవ్వబడుతూ వచ్చినాయో ఆ వస్త్రాన్ని పోగొట్టుకుంటూ వచ్చింది లవోదిక సంఘం. ఏం చేయబడుతూ వచ్చింది? పోగొట్టుకుంటూ వచ్చింది. అందుకే ఇప్పుడు ఎలా ఉంది? దిగంబరిగా ఉండే అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఎలా ఉంది? దిగంబరిగా. ఇంకా లవోదిక యొక్క స్థితిగతులు చూడగా మొట్టమొదటిగా మోసపోయిన అనుభవం ఉంది. రెండు, లవోదిక స్థితిగతులు చూడగా దేశ దిమ్మరుగా ఉంది. మూడు, లవోదిక యొక్క స్థితిగతులు చూడగా ఎలా ఉందంటే దిగంబరిగా ఉన్నది. అంటే ప్రభు ఇచ్చిన వాటిని కోల్పోయింది. ప్రభు ఏ వస్త్రాలు అయితే ఇచ్చాడో,
ప్రభు ఏ వస్త్రాలైతే దానికి ధరింపజేస్తూ వచ్చాడో, ఏ వస్త్రాలైతే ప్రభు దానికి అనుగ్రహిస్తూ వచ్చాడో, ప్రభు అనుగ్రహించిన ప్రతి వస్త్రాన్ని కూడా పోగొట్టుకుంటూ వచ్చింది. నిజంగా చూసినట్టయితే అవ్వ యొక్క స్థితిగతులు, ఏ అవ్వ అయితే ప్రభు ఇచ్చిన మహిమ కలిగినటువంటి శరీరం కానీ, మహిమ గల వస్త్రాలు కానీ, దేవుని మహిమతో నింపబడినటువంటి ఆ మహిమను పోగొట్టుకుంటూ వచ్చిందో, అటువంటి స్థితిలో లవోదిక సంఘం కూడా ఉంటూ వచ్చింది. అర్థమవుతుందండి నేను చెప్పే మాట? దేవుడు ఆదాముకి ఏం చేశాడు? చక్కగా మట్టి నుండి తీసి మంచి చర్మాన్ని ధరింపజేశాడు. కానీ ఆ యొక్క శ్రేష్టకరమైనటువంటి వస్త్రాన్ని పోగొట్టుకుంది ఎవరు? అవే. అంటే అర్థం ఏంటి? లవోదిక సంఘము కూడా, క్షమించండి, లవోదిక సంఘం అని కాదు, లవోదికలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారంటే దిగంబరులుకుంటూ వచ్చారు. ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాలు కానీ, ప్రభు ఇచ్చినటువంటి వస్త్రములు కానీ, ప్రభు ఇచ్చినటువంటి దీవెనలు పోగొట్టుకున్న స్థితిలో ఉండాలి. ఇది మూడవ మాట. లవోదిక సంఘం ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు అని ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు అంటే లవోదిక సంఘం. లవోదిక సంఘం ఏ స్థితిలో ఉందంటే, లవోదికలో ఉన్న ప్రజలు, సంఘం ప్రజలు ఏ స్థితిలో ఉండారంటే, ఒకటి మోసపోయిన స్థితిలో ఉండారు, రెండు దేశ దిమ్మలుగుంటూ వచ్చారు, మూడవదిగా లవోదికలో ఉండేవారు ఎలా ఉండారంటే, మూడో మాట దిగంబరులుగా ఉంటూ వస్తున్నారు. అంటే వారికి ఇచ్చిన వాటి అన్నిటిని కూడా వాళ్ళు కోల్పోతూ వచ్చారు. ఇక నాలుగో మాటను మనం చూద్దామండి. లవోదికలో ఉండేవారు ఎలాంటి వారు ఎలా ఉన్నారంటే, ఆది కాండము 3వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే లాస్ట్లో, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములు. కాబట్టి లవోదిక స్థితిగతులు ఎలా ఉండి అంటే, ఎన్నో మాట ఇది? నాలుగవదిగా లవోదిక ఎలా ఉంది అంటే, ప్రయాసముతోనే భూమి యొక్క పంటను తింటుంది. ఎలా ఉంటుంది? ప్రయాసముతోనే, అంటే తన ప్రయాసంతోనే తాను తింటుంది. ఒకప్పుడు దేవుడు లవోదికకి ఏం చేశాడు? లవోదిక కాను కదా, ఒకప్పుడు ఆదాముకి ఏం చేశాడు? చక్కగా తోట వేసాడు, తోటలో ఉండమన్నాడు. అయ్యా నీకు కావాల్సినన్ని తింటూ కూర్చున్నాడు. వేయబడిన తోటలో సమస్తాన్ని వచ్చాడు, నీకేది కావాలో అది కూర్చొని తినమన్నాడు. కూర్చుని మంచిగా తిని భుజించుకో, నీకు కావాల్సినంత చేసుకొని అన్నీ ఇచ్చాడు, నిరభ్యంతరంగా నువ్వు తినవచ్చు అన్నాడు. కానీ ఇప్పుడుకి వచ్చేసేదానికి లవోదిక స్థితిగతులు ఎలా ఉండే? చెప్పండి, లవోదిక స్థితిగతులు ఎలా ఉండే? ఒకప్పుడు ఈ ప్రయాసం దానికి ఉందా? లేదు. అంటే అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, లవోదిక యొక్క స్థితిగతులు ఎలా ఉండే అంటే, ప్రయాసంతో కూడిన జీవితం. అంటే తనంతటకు తాను తెచ్చుకున్నటువంటి జీవితం. అది దేవుడు అనుమతి ఇచ్చింది కాదు, దేవుడిచ్చింది కాదు. ఎవరు తెచ్చింది? తనంతటికి తానే తెచ్చుకున్న అనుభవం. ఇప్పుడు లవోదిక యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయంటే, తన ప్రయాసం తాను పడుతుందంటే అర్థం ఏంటంటే, తాను కష్టపడే జీవితాన్ని తనంతటి తాను తెచ్చుకుంటూ వచ్చింది. ఇది ఎన్నో మాట? 4. ఇక 5వ విషయాన్ని చూస్తారండి. 5వదిగా చూసినట్లయితే, ఆది కాండము 4వ అధ్యాయం 11వ వచనం. ఆది కాండము 4వ అధ్యాయము 11వ వచనం. ఆది కాండం 4వ అధ్యాయం 11వ వచనం. కావున నీ తమ్ముని రక్తం నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినవాడు. కాబట్టి ఎన్నో మాట ఇది? 5. మొదటిగా నీవు అని మాట్లాడుతున్నాడు. ఒకవేళ లవోదిక ఎలా ఉంది? మోసపోయిన స్థితిలో ఉంది. 2 దేశ దిమ్మరకు ఉంది. 3 దిగంబరికి ఉంది. 4 ప్రయాసంతో కొన్ని జీవితం కలిగి ఉంది. 5 ఇప్పుడు చూసిన మాట శపించబడినటువంటి అనుభవం ఉంది. ఎలా ఉంది? శపించబడినటువంటి అనుభవం. వాస్తవానికి ఈ లవోదిక యొక్క స్థితిగతులు మనం చూసినట్లయితే, లవోదిక అంతా కూడా శపించబడిన అనుభవంలోకి వచ్చేసింది. ఒకప్పుడు లవోదికలు కానీ, లేదంటే సహజమైన మానవుడు కానీ ఎటువంటి స్థితిలో ఉండారు? దేవుని సన్నిధిలో ఉంటూ, దేవునిలో ఉంటూ, ఆత్మీయంగా దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటూ, ఆ మంచి ఫలాలను భుజిస్తూ ఉండవలసినటువంటి క్రైస్తవులు, లేదంటే దేవుని బిడ్డలు ఇప్పుడు ఎలా ఉండారు? శపించబడిన అనుభవంలోకి వచ్చేసారు. అర్థమవుతుందండి? పూర్తిగా ఏ అనుభవంలోకి వచ్చారు? శపించబడిన అనుభవం. ఎందుకు శపించబడిన అనుభవంలోకి వచ్చారు? ఎందుకు శపించబడిన అనుభవంలోకి వచ్చారంటే, వారి జీవితాల్లో వారు చేసిన పొరపాట్లు అలాంటివి. ఏమని? పొరపాట్లు.
నిజంగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై, మనం దారిద్ర్యమై ఉన్నప్పటికీ మన నిమిత్తము తానేం చేశాడు, ఈ దారిద్ర్యాన్ని అనుభవించడానికి దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడంట. అంటే అర్థం ఏంటి? మనం శపించబడి ఉన్నాము, శపించబడిన మన కొరకు శాపగ్రస్తుడికి ఈ లోకానికి వచ్చి ఏదైతే మనం శపించబడ్డామో మన శాపగ్రస్తమైన జీవితం శాపాన్నతను కూడా తీసివేయటం కొరకు ఆయన సిలువలో బలవుతూ వచ్చాడు. ఆయన కార్చిన రక్తము, ఆ సిలువ రక్త ప్రోక్షణ, ఆ సిలువ కార్యము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో తను కార్చిన రక్తము, ఆ రక్తపు బొడుగుల్లో మన పాపాలు, బలహీనతలు, అనారోగ్యాలు అన్ని కడిగి మన జీవితాన్ని చక్కబరిచి ఆ పునరుద్ధానం ద్వారా మనకు కూడా ఒకరోజు ఈ లోకం విడిచినా తిరిగి లేచే అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి మాట, ఒక మాట రాయబడుతుంది, శపించబడిన అనుభవం ఉంది. నీవు అని ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరి గురించి? లవోదికయ. లవోదికయ నీవు అంటే స్థితిలో ఉందంటే, 1 మోసపోయిన స్థితిలో ఉంది, 2 దేశదిమ్మరిగా ఉంది, 3 దిగంబరిగా ఉంది, 4 ప్రయాసంతో కూడిన జీవితాన్ని కావాలని కొని తెచ్చుకుంది, 5 లవోదికయ ఎలా ఉందంటే శపించబడిన స్థితిలో ఉంది. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు అని ఎందుకు మాట్లాడుతున్నా అంటే శపించబడిన స్థితిలో ఉంది లవోదికయ. ఒకప్పుడు మన జీవితాల్లో కూడా శపించబడిన అనుభవం ఉన్నప్పుడు, శాపగ్రస్తులు ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి శపించబడిన మన జీవితం నుండి, శాపం నుండి విడుదలిచ్చి ఇప్పుడు శాపం నుండి విమోచించబడిన మనము దేవుని రాజ్యానికి వారసులుగా చేయబడుతున్నందుకు ప్రభుని ఆరాధన చేద్దాం. ఇది 5వ మాట. ఇక 6వ విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఆదికాండం 4వ అధ్యాయంలో, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం, నీవు సత్క్రియ చేసిన ఎలా తలెత్తుకునవా, సత్క్రియ చేయని ఎలా వాకిట పాపము పంచును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి 6వ మాట ఏంటంటే తలెత్తుకోలేని జీవితం ఉంది. ఏముంది? తలెత్తుకోలేనటువంటి జీవితం. ఈరోజు లవోదికయ యొక్క స్థితిగతులు ఎలా ఉండే అంటే, ఈరోజని కాదు పూర్వం లవోదికయ యొక్క స్థితిగతులు ఎలా ఉండే అంటే, తలెత్తుకునే స్థితిలో లవోదికయ లేదు, తల దించుకునేటువంటి స్థితిలో ఉంది. తల ఎప్పుడు దించుకుంటాము? తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు, ఇంకేమైనా మనలో బలహీనతలు ఉంటే, మనలో తప్పులుంటే మనం తల దించుకునే అనుభవం మనలోకి వచ్చింది. ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, లవోదికయ యొక్క స్థితిగతులు ఒకప్పుడు ఎలా ఉంటాయంటే తల దించుకునే అనుభవం ఉండాలి. తలెత్తుకుని ధైర్యంగా తిరిగేటటువంటి జీవితం లేదు. తలెత్తుకుని ధైర్యంగా జీవించే అంత క్రైస్తవ జీవితం, అంత మాదిరికరమైన జీవితం లవోదికయకు లేదు. ఒకప్పుడు లవోదికయ ఎలా ఉందంటే తల దించుకునే అనుభవం ఉంది, తలెత్తుకునే అనుభవం లవోదికయలో లేదు. లవోదికయ యొక్క స్థితిగతులు చూస్తే తల దించుకునేటట్టే ఉంది. ఎందుకని? దానిలో ఉన్న బలహీనతలు అలాంటివి, దానిలో ఉన్న పొరపాట్లు అలాంటివి. ఎందుకు లవోదికయ తలదించుకుంటుందంటే ఉన్న పాపాన్ని బట్టి. ఏ పాపం అయితే చేస్తూ వచ్చిందో, ఏ పాపం అయితే వెంటాడుతూ వచ్చిందో, ఆ పాపాన్ని బట్టి ఏం చేస్తుందంటే తలదించుకుంటుంది. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, లవోదికయ నీవు అని మాట్లాడుతున్నాడు. లవోదికయ ఎలా ఉందంటే, ఇక 6వ మాట, తలదించుకున్నటువంటి అనుభవం ఉంది, తలెత్తుకునే జీవితం లేదు. అంటే తప్పు చేసినటువంటి అనుభవం ఉంది, పాపం చేసిన అనుభవం ఉంది. ఇక 7వదిగా లవోదికయ ఎలా ఉందంటే, ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం, ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనం, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమటను కార్చి ఆహారం తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని. సో ఇప్పుడు లవోదికయ అలాంటి స్థితిలో ఉంది, మన్నైపోతున్నటువంటి, అంటే తిరిగి దాని స్థితిగతులను బట్టి నష్టపోతున్న జీవితం ఉంది. లవోదికయ ఎలా ఉందంటే నష్టపోయే స్థితిలో ఉంది. ఇప్పుడు లవోదికయ స్థితిగతులు చూడగా 7వదిగా మన్నైపోతుంది, అంటే తిరిగి మరలా దాని యొక్క మరణాన్ని తెచ్చుకుంటున్న అనుభవం ఉంది, లేదా దాని లవోదికయ నష్టాన్ని తానంతట తాను నష్టాన్ని తెచ్చుకుంటున్న అనుభవం ఉంది. సో ఇప్పుడు అర్థం చేసుకున్నటువంటి కోణాన్ని చూసినట్టయితే, ఈ లవోదికయ యొక్క స్థితిగతుల్లో మనం చూసినటువంటి మాటలను చూసినట్లయితే, 7వదిగా లవోదికయ ఎలా ఉందంటే 7వ మాట ఇక్కడ రాయబడుతుంది,
ఎలా ఉంది? తిరిగి మన్నైపోయే స్థితిలో ఉంది. అంటే ప్రయోజనం లేదు. ఈ లోకానికి వచ్చినా ఈ లోకంలో ఉన్నది మాత్రాన ప్రయోజనం లేదు. మరి ఎలా ఉంది? నిష్ప్రయోజకమైన జీవితం కలిగి ఉంటుంది. ప్రయోజనకరమైనటువంటి జీవితం ఇప్పుడు లేదు. ఉపయోగకరమైనటువంటి జీవితం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎలా ఉంది లవోదిక యొక్క స్థితిగతులు? మన్నైపోయే స్థితి అంటే పనికి రాని స్థితిలో ఉంది కాబట్టి మన్నైపోతుంది. ఉపయోగం లేదు కాబట్టి మన్నైపోతుంది. ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకో, చనిపోయిన వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటాం, బయట పట్టుకెళ్తామా? సమాధి చేపిస్తాం. ఎందుకని? ఇంక అతని దేహంతో ఏం పని ఉండేది? మన్ను కాబట్టి మళ్ళీ తీసుకెళ్ళి మన్ను కప్పచేయదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, మన్నైపోయినటువంటి ఈ జీవితం మరలా మన్నైన జీవితం మరలా మన్నుకి వెళ్ళిపోతాం. కాబట్టి లవోదిక స్థితిగతులు ఎలా ఉంటాయంటే, దాని యొక్క పూర్వస్థితి అది కొనసాగిస్తూ వచ్చిన అనుభవం ఉంది. అయితే ఇటువంటి స్థితిలో ఉన్న లవోదిక సంఘమును ప్రభు గమనించాడు. ఇది ఆరంభ స్థితిగతులు లవోదికయ అనే సంఘమునకు లేదా ప్రజలకు ఆరంభ స్థితిగతులు ఎలా ఉంది? లవోదికయ 1 ఎలా ఉంది? మోసపోయిన స్థితిలో ఉంది. 2 దేశ దిమ్మరగా ఉంది. 3 దిగంబరిగా ఉంది. 4 ప్రయాసంతో కొన్ని జీవితం కావాలని కొని తెచ్చుకుంది. 5 శపించబడిన అనుభవం ఉంది. 6 తలెత్తుకోలేని స్థితిలో ఉంది. 7 లవోదిక ఎలా ఉందంటే, ఎలా ఉంది? తిరిగి అంటే నష్టపోయే జీవితం, ప్రాణాన్ని కోల్పోయి లేదంటే మరణం తెచ్చుకున్నటువంటి జీవితం. ఇంకా చెప్పాలంటే నరకానికి సమీపంగా ఉందని అర్థం. ఎలా ఉంది? నరకానికి సమీపంగా ఉంది. నరకానికి సమీపంగా ఉన్నటువంటి లవోదిక సంఘమును లేదా సంఘమును కాదు, అప్పటికి లవోదిక యొక్క ప్రజల్ని ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకంటాడు నువ్వు ఏ స్థితిలో నుండి అని అంటాడు. అంటే నీవు అని చూస్తున్నావు. లవోదిక ఏ స్థితిలో ఉంది? 7 అంతల అనుభవం చూసాం. ఈ 7 అంతల అనుభవం ఉన్న లవోదిక అని, ఈ లవోదిక 7 అంతల అనుభవం కలిగిన లవోదిక యొక్క జీవితాన్ని మార్చడం కొరకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. లవోదికే కాదు, మన జీవితాలు కూడా మార్చడం కొరకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, లవోదిక ఏ స్థితిలో ఉందంటే, మొట్టమొదటిగా మోసపోయిన స్థితిలో ఉంది. 2 దిగంబరిగా ఉంది. 3 మొట్టమొదటిగా లవోదిక ఏ స్థితిలో ఉంది? మోసపోయిన స్థితిలో. 2 దేశ దిమ్మరిగా ఉంది. 3 దిగంబరిగా ఉంది. 4 ప్రయాసంతో కొన్ని జీవితం. 5 శపించబడిన జీవితం. 6 తలెత్తుకోలేని జీవితం. 7 మన్నైపు అంటే నరకానికి వెళ్తానికి మరణానికి సమీపంగా ఉన్న స్థితిలో ఉంది. ఇటువంటి స్థితిలో ఉన్న లవోదికని యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేసుకుని ఆ లవోదిక యొక్క జీవితాన్ని మార్చి దానిలో ఉన్న బలహీనతలన్నిటిని తీసివేసి దాన్ని పరిపూర్ణమైన విధానంలో సమృద్ధిగా సిద్ధపరిచి ఆ యొక్క జీవితాన్ని మార్చి పరిపూర్ణమైన రక్షణ దానికి అనుగ్రహించి ఆ లవోదిక యొక్క జీవితాన్ని మార్చి నిత్యత్వంలో ఉండే అనుభవంలోకి లవోదికని తీసుకొచ్చాడు. ఇటువంటి 700 అనుభవం కలిగిన మన జీవితాలు కూడా ప్రభు మార్చి 700 అనుభవం కలిగిన మన జీవితాలు కూడా ప్రభు మార్చి నిత్యత్వం అనే అనుభవంలోకి ప్రభు మనం తీసుకొచ్చినందుకు లవోదికలాగా 700 అనుభవం మనం కూడా కలిగి ఉన్నాం. కలిగి ఉన్న మన జీవితాలు ప్రభు మార్చి ఒక నూతనమైన అనుభవం ప్రభు తీసుకొచ్చినందుకు ప్రభుని ప్రభు నేను కూడా ఒకప్పుడు లవోదికలాగా 700 అనుభవం కలిగిన వాడిని. నా జీవితం కూడా మార్చి నాకంటూ ఒక కొత్త జీవితాన్ని అనుగ్రహించినది నీకు వందనాలని ప్రభుని ఆరాధించేద్దాం. అటు ఆరాధన మనం చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమె నిలవబడి ఒక పాట పాడదాం.